హరే కృష్ణ వ్యూవర్స్, వెల్కమ్ టు యశోద కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇదివరకు వీడియోలో టీహెచ్టి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ని ఎలా టెస్ట్ చేయాలో మనము ప్రాక్టికల్గా తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో టీహెచ్టి నాన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ని ఎలా చెక్ చేస్తామో చూస్తాం అన్నమాట. ఇక్కడ మనం చూసినటువంటి ఈ వీడియోలో ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ఈ టిహెచ్టి నాన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో మీరు గమనిస్తే గనక ఇక్కడ ఇంటూ ఆకారంలో ఈ కెపాసిటర్ మీద గుర్తులు ఉన్నాయి కదా. అంటే ఇవి డిజిట్స్ అన్నమాట. ఈ ఇంటూ ఉన్నాయని డిజిట్స్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ డిజిట్ కింద తీసుకుంటాం అన్నమాట. అలానే సెకండ్ డిజిట్ వచ్చేసి సెకండ్ డిజిట్ కింద తీసుకుంటాం అన్నమాట. అలానే థర్డ్ డిజిట్ వచ్చేసి మల్టిప్లయర్. అలానే ఫోర్త్ డిజిట్ వచ్చేసి టాలరెన్స్ కింద తీసుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి సపోజ్ ఒక నాన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ తీసుకున్నాను అనుకోండి. దాని మీద వాల్యూ వచ్చేసి 105 జే అని ఉందనుకోండి. దాని మీద అంటే ఈ ఇంటూ ప్లేస్లో ఈ నెంబర్ ఉందనుకుందాం. అయితే మనం ఎలా రాసుకోవాలి దాన్ని చూడండి. ఫస్ట్ డిజిట్ కింద రాసుకున్నాను. సెకండ్ సెకండ్ డిజిట్ కింద రాసుకున్నాను 10. లాస్ట్ మల్టిప్లయర్ అన్నమాట. థర్డ్ డిజిట్ వచ్చేసి మల్టిప్లయర్ ఇంటూ 10 to the power of 5. 10 to the power of 5 అంటే చూడండి, ఇక్కడ పక్కన రాస్తున్నాను చూడండి. బస్. ఓకే, దగ్గర దగ్గర 10 lakhs. 10 lakhs అనమాట. అయితే ఇది ఏంటి? 10 lakhs అనేది పికో ఫ్యారెడ్స్ అనమాట. పికో ఫ్యారెడ్స్లో దీన్ని నానో ఫ్యారెడ్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి. దీన్ని నానో ఫ్యారెడ్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి ఏం చేయాలి? బై 1000. దీన్ని బై 1000 చేసామనుకోండి, మనకు వచ్చేది నానో ఫ్యారెడ్లో వస్తుంది. పికో ఫ్యారెడ్ కాస్త నానో ఫ్యారెడ్లో వస్తుంది. అంటే అప్పుడు ఎంత దీని వాల్యూ? ఈ 3 సున్నాలు అయితే 1000 1000 నానో ఫ్యారెడ్ అనమాట. 1000 నానో ఫ్యారెడ్. దీన్ని మళ్ళీ మైక్రో ఫ్యారెడ్లో మార్చాలంటే బై 1000, మళ్ళీ 1000/1000 అంటే 1 మైక్రో ఫ్యారెడ్. అంటే దీని వాల్యూ ఎంత టోటల్గా దీని వాల్యూ ఎంత? 105Jకి వచ్చే వాల్యూ ఎంత? 1 మైక్రో ఫ్యారెడ్. అయితే ఇది ఎలా చెక్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. హరే కృష్ణ. ఇదివరకు వీడియోలో మనము ఈ మల్టీమీటర్ వాడాం. దీని మీద ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ అనమాట. చూడండి. అయితే ఇక్కడ మనం నాన్ ఎలక్ట్రోలైటిక్ టీహెచ్టి నాన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ని ఎలా చెక్ చేస్తామో చూద్దాం. ఇదిగో చూడండి, ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ మల్టీమీటర్ని గమనిస్తే కనుక ఇది ఆఫ్లో, అలానే ఇది ఏసీ వోల్టేజ్. ఇక్కడ చూడండి, వి పైన సింబల్ ఏసీ సింబల్ ఉంది చూడండి. ఇక్కడ ఇది డీసీ వోల్టేజ్లో చెక్ చేయడానికి ఇది చెక్ చేస్తాము. ఇది దీని మీద పెట్టి చెక్ చేస్తాము. అలానే ఓం సింబలు ఓం రేంజ్లో పెట్టుకోవాలన్నా, ఇక్కడ చూడండి కెపాసిటర్ రేంజ్ పెట్టుకోవాలన్నా, అలానే డయోడ్ రేంజ్ పెట్టుకోవాలన్నా, అలానే బజర్ రేంజ్ పెట్టుకోవాలన్నా ఇది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇట్లా మెయిన్గా ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ టీహెచ్డి నాన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ని ఎలా చెక్ చేస్తామో చూద్దాం. చూడండి, మీరు గమనిస్తే కనుక ఈ టీహెచ్డి నాన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ని గమనిస్తే కనుక దీని మీద 105J 250 volts అని రాసిందండి. అంటే ఇక్కడ 105J అంటే ఏంటి? ఇక్కడ 105 ఫస్ట్ డిజిట్గా రాసుకుంటాం, సెకండ్ డిజిట్గా రాసుకుంటాం, థర్డ్ డిజిట్ వచ్చేసి మల్టిప్లయర్ అనమాట. ఇక్కడ జే అనేది చూసావా, అది టాలరెన్స్. మరి దీని వాల్యూ ఇందాక మనము చూసాం కదా, క్యాల్కులేట్ చేసాం కదా 105J అనేది. ఇప్పుడు ఇది ఎలా చెక్ చేద్దామో చూద్దాం. దీనికి గాను నేను దీన్ని మల్టీమీటర్లో కెపాసిటర్ రేంజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇచ్చారు చూడండి కెపాసిటర్ రేంజ్. ఇది కెపాసిటర్ సింబల్ అనమాట. ఇక్కడ సెలెక్ట్ నొక్కాలి, చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి
మన ఇక్కడ ఏముంది, ఓం రేంజ్లో ఉంది, కనపడుతుందా ఇక్కడ? ఇదిగో ఇక్కడ సింబల్ ఉంది చూడండి, ఓం రేంజ్. దాన్ని మార్చుకోవాలి ఇక్కడ, డయోడ్ రేంజ్ ఇది. ఇప్పుడు నానో ఫ్యారడ్కి వచ్చింది. ఈ నానో ఫ్యారడ్లో పెట్టి కెపాసిటర్ చెక్ చేయాలన్నమాట. చూడండి, అటు ఇటు ప్రోబ్స్ పెట్టాను, వచ్చిందా? 1.057 మైక్రో ఫ్యారడ్ కనపడుతుంది కదా, దగ్గర 1 మైక్రో ఫ్యారడ్ వచ్చిందా దీని వాల్యూ? ఇలా పెట్టినప్పుడు దీని వాల్యూ వచ్చింది చూడండి. ఇలా నాన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ని మనం చెక్ చేస్తాం అన్నమాట. అయితే అందరికీ చిన్న విన్నపం ఏంటంటే, వ్యూవర్స్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ టచ్ చేసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టారో మీకు మేము చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అనేది జరుగుతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అయిపోయిన తర్వాత ఎస్ఎంపిఎస్, ఎల్సిడి ఎల్ఈడి, అలానే డెస్క్టాప్ మదర్ బోర్డ్స్, ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్, స్టెబిలైజర్స్, అండ్ నెక్స్ట్ మనకి యూపీఎస్, ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అందరూ కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. హరే కృష్ణ.